ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ విద్య తాలూకు శోధన సాధన ఉండాలి. ఉండి చేసేవారితో పాటు చూసేవారికి దాన్ని కూడా అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళకి అది అది అనుభవంలోకి రావాలి. అనుభవంలో రావాలి. విశ్వాసం విశ్వాసం కదండి, ప్రూఫ్ కదా, బ్లంట్ గా. అవును ఎందుకంటే ఇప్పుడు మనకి అది ఎదుర్కొంటే దాన్ని ప్రాక్టికల్ గా చేస్తున్నాం కదా. అవును ఇప్పుడు నాకు కొత్తలో ఇలానే అనిపించేదండి, ఎందుకంటే నేను కొంచెం రాడికల్ టైప్ పర్సనాలిటీ. ఏది వద్దంటానో చేయాలనే ఉద్దేశం చాలా ఉండేది, నాకు ఇవి నచ్చేవి కావు. సో అమ్మమ్మ ఎలా అంటే నువ్వు కూర్చోవాలంటే ఎందుకు నువ్వు కూర్చొని నీకు అంత నిలకడలేదు ఏంటి అనేవాళ్ళు. ఆ ట్రైనింగ్లో ఒక పార్ట్ ఏంటంటే నా వాదన ఎంతసేపు దీంట్లో రాసిన తప్పు అని ప్రూవ్ చేయడం. అంటే అప్పుడు ఉండే ఆవేశానికి శతవిధాల ప్రయత్నించాను. ఆ శ్లోకానికి ఎదురుకుండా కూర్చోపెట్టిన కేసుకి కరెక్ట్ గా లింక్ అయిపోయేదండి. అలాగా ఈ ఎన్ని రోమాలు అయితే ఉన్నాయో అన్ని సందర్భాల్లో ఐ హావ్ సీన్ లైక్ యూనివర్సల్ ఫోర్స్. యు నేమ్ ఇట్ యాజ్ లైక్ స్పిరిట్ ఆర్ ఆత్మ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక వెలుగుని అంటే ఒక క్యాండిల్ లాంటి లైట్ ని సూర్యుడు లాంటి దాంట్లో కలిస్తే ఎలా ఉంటుందో అది కలిసిన తర్వాత ఇంకుండదు. మీరన్న మరణం ఇంక తర్వాత ఇంకేం ఉండదు అన్నది అనంతమైన వెలుగులో కలిసినప్పుడు. కానీ ఈ వెలుగు, ఈ కొవ్వొత్తిది ఏదైతే చిన్న వెలుగు ఉంటుందో ఆ వెలుగు అనంతంలాగా దాని వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడానికి ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సో అది ఎన్హాన్స్ అవుతూ వెళ్ళి దాంట్లో కలవాలి. అంతే తప్ప వెళ్ళిపోయాం కదా అని పండరి ఆయనలాగా వెళ్ళిపోవడంలా ఉండదండి. దాన్ని సాధన చెయ్యాలి. ఆ సాధన ఇవాల్వింగ్. ఆ ఇవాల్వింగ్ లో మనకి అష్టసిద్ధులు నవనిధులు కవచంలా కాపాడుతూ వీటన్నిటి నుంచి గైడ్ చేస్తూ ఏది మనకు అవసరం. నాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను లోకంలో చూడనండి, నేను నా లోపల కనెక్ట్ అవుతాను, నా కాన్షియస్ కనెక్ట్ అవుతాను. అక్కడ నాకు రెడీగా ఉంటారు మాస్టర్స్, యూనివర్సల్ మాస్టర్స్, మాస్టర్ సివివి లేదా బ్లావెట్స్కి, సుబ్బారావు గారు, కుర్తాళం పీఠాధిపతి ముందున్నవారు. వీళ్ళంతా దే ఆర్ లైక్ లెజెండ్స్, దే ఆర్ లైక్ లివింగ్ గాడ్స్. ఒక గురుస్థానంలోని మనల్ని గైడ్ చేసేవాళ్ళు. మీ డిఎన్ఏ అయినా ఎవరి డిఎన్ఏ అయినా ఆన్ ద హ్యూమన్ రేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రేస్ దాట్ విత్ ద హ్యూమన్ బాడీ. లైవ్లీగా వెళ్లేది ఒక యోగం, లైవ్లీగా లేకపోయినా వెళ్ళగలం అనేది ఇంకో యోగం. ఆ లైవ్లీగా వెళ్ళలేకపోవడం అన్నదాన్ని మనం స్పిరిట్ ఇలాంటివన్నీ మనం వేరేలా చెప్తున్నాము. లైవ్లీగా వెళ్తున్నప్పుడు దాన్ని మనం హై ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఇంత లో ఫ్రీక్వెన్సీ దాంట్లో ఉన్న వాళ్ళని అసలు అది క్లియర్ చేయడం ఏమంత కష్టం అండి. దానికి ఏదో పెద్ద నరకం వేరే లోకం ఉంటుందని ఎక్కడో అనుకోకర్లా. శరీరంలోనే కింద భాగం అంతా లో ఎనర్జీ అండి, ఊర్ధ్వముఖంగా పైకి వస్తున్నప్పుడు అంతా హై ఎనర్జీ అండి. సో దాన్ని స్వర్గం అంటాం. వేర్ ఇట్ ఈస్ హియర్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద త్రూ ద స్పైనల్ కార్డ్, మూలాధారం నుంచి సహస్రారం అండ్ బియాండ్. ఆ బియాండ్ ఏదైతే వెళ్తామో అక్కడ ఈ టాపిక్స్ అన్ని ప్రాక్టికల్ గా యూ కెన్ సీ.